దేవుడు లేనప్పుడు మన జీవితం కూడా ఒక ఎంటీ లైఫే. ఈరోజు మనిషి తనకున్న సంతోషం కోసం ఈ వైట్ నెస్ ఉంటుంది చూసారా, ఖాళీ స్థలం ఉంటుంది హృదయంలో, గుండెలో, అది నింపుకోవడానికి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. అక్కడ పొందుకుందాము, ఇక్కడ పొందుకుందామని వెళ్తారు, పొందుకుంటారు. లోకంలో సంతోషం ఉంది, కాదనట్లేదు. లోకంలో ఎంజాయ్మెంట్ ఉంది, సంతోషం ఉంది. కానీ లోకం ఇచ్చే ఆనందము కొంతకాలమే. ఆ కొంతకాలం ఉంటుంది, తర్వాత అది మాయమైపోతుంది. ఐఫోన్ కావాలంటే ఖచ్చితంగా మన ఐఫోన్ స్టోర్కి వెళ్తే ఐఫోన్ మనకు వాళ్ళు ఇస్తారు. నువ్వు బయటికి వెళ్ళి చిన్న చిన్న షాపులకు వెళ్తే వాడు ఐఫోన్ ఇస్తాడు, కానీ డూప్లికేట్ ఫోన్ ఇస్తాడు. నీకు ఐఫోన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా ఐఫోన్ స్టోర్కి వెళ్ళాలి, అంతే కదా. శాంసంగ్ గ్యాలక్సీ దగ్గరికి వెళ్ళి ఐఫోన్ ఫోన్ అడిగితే ఇస్తాడు, కానీ చెప్పలేము అది ఒరిజినల్ డూప్లికేట్ అనేది చెప్పలేము. దాన్ని తయారు చేసిన వాడు, దాని కంపెనీ వాడు, మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వాడు, ఆ సంబంధించిన స్టోర్కి వెళ్తే మనకి అది దొరుకుతుంది. ఒక ఆడి కారు కొనాలన్నా, ఒక బెంజ్ కారు కొనాలన్నా, లేకపోతే ఏది దానికి సంబంధించిన దాని దగ్గర మనం వెళ్తే కానీ దొరకదు. ఈరోజు మనకు సంతోషం కావాలి, సమాధానం కావాలంటే ఆ సంతోషాన్ని, సమాధానం సృష్టించిన దేవుడి దగ్గర మాత్రమే అది మనకు దొరుకుతుంది. ఎక్కడికో వెళ్ళి సమాధానం దొరకాలంటే దొరుకుతుందా? దొరకదు. నీకు సమాధానం దొరకాలంటే సమాధానం కర్త దగ్గర మాత్రమే నువ్వు రావాలి. ఆయన మాత్రమే మనకు సమాధానాన్ని ఇవ్వగలడు. నీ సన్నిధిలో నాకు నిజమైన ఆనందం ఉందని దావీదు చెప్తున్నాడు. ఈరోజు నీకు ఆనందం కావాలంటే, నీకు సంతోషం కావాలంటే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, ఆయన స్మరణం తెచ్చుకో. నీ బాల్యకాలం ముందు నేను స్మరణం తెచ్చుకో. మనం రోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుడై ఉండెనో, వాక్యము దేవుడై ఉండెనో. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్నట్టు